రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సిఎస్కే వెంచర్ ఇండ్లు కొని నివాసం ఉంటున్న తమ ఇండ్లకు విద్యుత్ అధికారులు 3 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సబ్స్టేషన్ ముందు హిజ్రాలు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు సంవత్సరం క్రితం స్థానిక సిఎస్కే వెంచర్ 2లో కొందరు హిజ్రాలు 2 విల్లాలను కొనుగోలు చేశారు. వారు కొన్న విల్లాలకు వెంచర్ నిర్వాహకులు అభివృద్ధిలో భాగంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయలేదు. అలా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయకుండా తాము అమ్మిన విల్లాలకు తమ ఆఫీసుకు కేటాయించిన మీటర్ నుండి కరెంటును ఏర్పాటు చేసి వారి వద్ద నుండి కరెంటు ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసుకుని విద్యుత్ శాఖకు మాత్రం బిల్లులు చెల్లించలేదు. దీంతో 3 రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు వెంచర్ నిర్వాహకుడి కార్యాలయానికి కేటాయించిన మీటర్ను కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో నిర్వాహకులు కరెంటు బిల్లు రూపంలో తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించకపోవడం తెలియని హిజ్రాలు విద్యుత్ అధికారులే తమ సరఫరాను నిలిపివేశారని అనుకుని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అసలు విషయాన్ని అధికారులు హిజ్రాలకు నచ్చజెప్పడంతో వారు వెనుదిరిగిపోయారు. ఇలా వెంచర్ నిర్వాహకులు తమకు బిల్లాలు అమ్మి సరైన సదుపాయాలు కల్పించకుండా తమ ఇబ్బందులకు గురి చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కరెంట్ బిల్లు తీసుకోను కదా సార్, ఇంకోసారి కానీ ఇంటికాడికి వచ్చి మరి ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు ఆయన? కరెంట్